ఓకే ఇట్ మైట్ బి హర్ హూ ఈస్ నాకింగ్ ఆన్ ద డోర్. మైట్ బి చెప్పొచ్చు, కుడ్ బి చెప్పొచ్చు, వుడ్ బి చెప్పొచ్చు, ఓకేనా, మేబీ చెప్పొచ్చు. అతను తప్పకుండా ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండాలి. He must be a police officer. ఇది ఒక ఇంట్రెస్టింగ్ నవల, తప్పకుండా ఇది ఒక ఇంట్రెస్టింగ్ నవల అయి ఉండాలి. This must be a interesting a novel. దిస్ మస్ట్ బి అన్ ఇంట్రెస్టింగ్ నవల్. Interesting novel. దేర్తో మాట్లాడదాం, దేర్ కూడా అడుగుదాం. Okay. కిచెన్లో పాలు ఉన్నాయి. There is milk in the kitchen. పాలు లేవు కిచెన్లో. There is no milk in the kitchen. షుగర్ ఉంది. There is sugar in the kitchen. ఆమె పార్క్లో ఉండవచ్చు. She might be in the park. ఆమె నిన్న పార్క్లో ఉండి ఉండవచ్చు. She might have been in the park yesterday. సో అతను నిన్న వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉండి ఉండవచ్చు. He might have been with his relatives yesterday. In his relatives. Okay. In his relatives house. రిలేటివ్స్ హౌస్ అపాస్ఫియర్ వస్తుంది, ఎందుకంటే అది వాళ్ళ పొజిషన్ చూపించాలి కదా. ఓకే. నేను నిన్న ఆమెతో ఉండి ఉండవచ్చు. I have been with her. I might have been. I might have been with her yesterday. I might have been with her yesterday. వాళ్ళు నాతో ఉండి ఉండకపోవచ్చు నిన్న. They might have been with me yesterday. They might not. They might have been. Okay. They might not have been. They might not have been with me yesterday. They might not have been with me yesterday. వాళ్ళు నాతో ఉండి ఉండకపోవచ్చు నిన్న. వాళ్ళు ఆమెతో ఉండి ఉండవచ్చు. They might have been with her yesterday. నా రూమ్ లో టేబుల్ ఉండకపోవచ్చు. My room. దేర్ తీయండి. Okay. There is ఉండకపోవచ్చు. There might. Okay. There might not have been in my room. ఒక పని చేయండి, ఇది పొజిషన్లో వెళ్ళకుండా ఉండాలంటే దేర్ తీసి మైట్ బి నో టేబుల్ చెప్పేయండి. There might be no table. In the room. There might be no table in the room. There might be no table in the room. అంతే. నో టేబుల్ ఏమవుతుంది, నౌన్ అవుతుంది కదా. నో ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది కదా. మేబీ మొత్తం బాగానే చెప్తున్నారు. అది మీ ఫ్రెండ్ అయి ఉండవచ్చు, ఎవరైతే మిమ్మల్ని పిలుస్తున్నారో. It may be your friend. It might be your friend who is calling you. Who is calling you? It might be your friend who is calling you. ఎక్సలెంట్. సో మైట్ రెండు బాగా చెప్పారు. సో ఫ్యూచర్ కూడా చెప్పారు కదా. ఇప్పుడు షుడ్లోకి వెళ్ళిపోదాం. ఓకే. నువ్వు అక్కడే ఉండాలి. నువ్వు డ్రాయింగ్ రూమ్లో ఉండాలి. నువ్వు ఇన్స్టాలో ఉండాలి. ఆన్ ఇన్స్టా అని పెట్టి అతను ఆఫీస్లో ఉండాలి. He should be in the office. అతను పిల్లలతో ఉండకూడదు. He should not be in the children. పిల్లలతో ఉండకూడదు. విత్ చిల్డ్రన్. With children. అతను బిజీగా ఉండాలి. He should be busy. అతను బాధపడాలి. He should be sad. ఆమె బాధపడకూడదు. She should not be sad. నీ మొహం మీద ఒక గ్లో ఉండాలి. Your face should be. దేర్ తీయండి. మొహం మీద ఏదైనా ఉంటుంది కదా. There should be on your face. There should be a glow. A glow on your face. వాళ్ళు బిజీగా ఉండాల్సింది నిన్న. They should have been busy yesterday. వాళ్ళు నిన్న ఎగ్జైటెడ్ అయ్యి ఉండాల్సింది. They should have been excited yesterday. వాళ్ళు నిన్న ఆకలితో ఉండాల్సింది. They should have been hungry. Hungry కదా. Hungry. They should have been hungry yesterday. They should have been hungry yesterday. వాళ్ళు ఆమె
చిన్నపిల్లలు ఆకలితో ఉండకూడదు. Children should not be హంగ్రీ, hungry. అంతే. చిల్డ్రన్ షుడ్ నాట్. అతని రూమ్లో ఉండాలి. He should be in our room. ఇన్ ద రూమ్. In the room. ఇన్ అవర్ రూమ్ అంటే మనం చెప్పినప్పుడు చెప్పొచ్చు మన రూమ్లో ఉండాలి అని చెప్పి. సో నేను పార్క్లో ఉండాలి. I should be in the park. వాళ్ళు జిమ్లో ఉండాలి. They should be in the gym. మీరు ఇంట్లో ఉండి ఉండాల్సింది నిన్న. You should have been in the house yesterday. You should have been at home అని చెప్పాలి. ఓకేనా? లేదంటే ఇన్ ద హౌస్ అని చెప్పండి. చాలా తేడా ఉంది అక్కడ హోమ్కి హౌస్కి. హోమ్ అంటే ఏమవుతుంది, ఏదైనా అవుతుంది. బట్ హౌస్ అంటే బిల్డింగ్ అవుతుంది కదా. సో ఇన్ అనేది యూజ్ చేసినప్పుడు ద హౌస్ అని చెప్పాలి. ఓకేనా? లేదంటే లొకేషన్ చూపించాలంటే అట్ హోమ్ అని చెప్పండి, సరిపోతుంది. సో యూ షుడ్ హ్యావ్ బీన్ అట్ హోమ్ ఎస్టర్డే, లేదంటే యూ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద హౌస్ ఎస్టర్డే. మీరు నిన్న క్లాస్లో ఉండి ఉండాల్సింది కాదు. You should not have been in the class yesterday. ఎక్సలెంట్ కిరణ్. సో ఇప్పుడు మనము సీమ్స్ అడుగుదామా? ఓకే. వాళ్ళు పెళ్ళైన వ్యక్తి ఎలా చెప్తాము, పెళ్ళైన వాళ్ళ కనబడట్లేదు. పెళ్ళైన వాళ్ళలా కనబడట్లేదు. They does not seem to be married. దే అంటున్నారు, మళ్ళీ డస్ అంటున్నారు. చూడండి, దే వచ్చినప్పుడు they don't seem to be married. They don't seem to be married. లేదంటే ఇలా కూడా చెప్పచ్చు, it seems that they are not married. They are not married అని. It seems that they are not married. లేదంటే ఇక్కడ నెగటివ్ చెప్పకపోతే ఇక్కడ చెప్పచ్చు, it doesn't seem that they are married. ఎలాగైనా చెప్పొచ్చు. చూడండి,